నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. వీటితో తెలుస్తూ 26కు మనం అందరం కూడా నాంది పలుకుతూ కడప నగరం, కడప జిల్లా మరింత ఈ ప్రభుత్వంలో ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. 1.5 సంవత్సరం కిందట మన ప్రభుత్వం ఏర్పడింది. కడపలో ఎమ్మెల్యేగా మాధవి గారిని గెలిపించారు. మీరందరూ కూడా ముక్త కంఠంతో బాగా సపోర్ట్ చేసి గెలిపించినారు. ఈ విషయం మాకు మనసులో ఎప్పటికీ గుర్తుంటుంది, ఎప్పటికీ మర్చిపోయిన విషయాన్ని కూడా. ఈ సందర్భంగా మాకు ఏ రాగద్వేషాలు లేవు. నగరంలో అభివృద్ధి చేయడం, మంచి పనులు చేయడం, వచ్చిన వారికి పలకడం చేయడమే మా పని. మాకు వేరే పని లేదు, ఇక్కడ వ్యాపారం లేదు, ఇంకో పని లేదు. ఎవరి దగ్గర మేము ₹1 ఆశించడం లేదు. ఇప్పుడే ఒక బూతులో పనిచేసిన కార్యకర్త కుమార్తె పెళ్లి వస్తే ₹50,000 నా జోబులో నుంచి ఆమె డబ్బులు ఇచ్చిన. మా రూపాయే ఖర్చు పెట్టుకుంటాను తప్ప ఎవరి దగ్గర ఆశించడంలా. నగర అభివృద్ధికే కట్టుబడి ఉన్నాం. మొన్న ఈ మధ్య మీరు చూస్తుంటారు, నగరంలో నగర భద్రత కోసం ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎమ్మెల్యే గారు ఇచ్చిన మేనిఫెస్టో నగర భద్రత కోసం సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయాలని చెప్పినాం. దానికి అనుగుణంగా ఎవరైనా దాతలు ఉంటే P4 కింద సలహాయించి ఇవ్వాలన్నా ఇచ్చేవాళ్ళు ఇస్తాను. ఇవ్వను ఇవ్వలే. తమాషగా మాట్లాడిన విషయాన్ని కూడా వైరల్ చేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే 10 మంది, ఒక 1000 మందిలో 10 మంది దుష్ప్రచారం చేసేవాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు ఇదే పని. మిగతా 999 మంచి వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా దురాలోచన చేయరు. దురాలోచన చేసేవాడు దుష్ప్రచారమే పని చేస్తుంటాడు. వాటికి అదే పని. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నా, మేము ఎవరు వచ్చినా పంపుతాను, ఎవరికి ఏం కావాలో చేస్తున్నాం, ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా కూడా మాట్లాడుతూ ఉన్నాం, చేస్తున్నాం. ఎవరో చేసే దుష్ప్రచారాన్ని నమ్మి ఏదో అయిపోతుందని చెప్పి భ్రమవద్దు. వాస్తవ రూపంలో ఉన్నాం. మనం అందరం కలిసిమెలిసి ఉన్నాం. నగరంలో అందరం పుట్టినాం, పెరిగినాం. అందరం కలిసిమెలిసి నగరాభివృద్ధికి, సమాజాభివృద్ధికి, అందరి అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం మనం పనిచేస్తాం. ఎవ్వరు కూడా ఎటువంటి అపోహకు లోను కావద్దు. అన్న అమరన్న నాకు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాడు, ఏ విషయం వచ్చినా ప్రతి చిన్న విషయం కూడా ఎవరైనా వస్తే ఏదో 10 రోజులు నేను పంపిస్తా ఉండా, చేస్తున్నాను చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పిన ప్రతి పని నేను అటెండ్ అవుతానే ఉన్నా, కాకుండా పోలే. కాబట్టి మనం అందరం కలిసి మెలిసి నగరం కోసం పనిచేస్తాం, సమాజం కోసం పనిచేస్తాం. కడపను గత 10 సంవత్సరాలు చూసాం, నాశనం చేశారు. గాంజా పెట్రోలను తాకింది నగరం, భూకబ్జాదారులను తాకింది. ఇటువంటి రోజులందరినీ ఇప్పుడు కంట్రోల్ అవుతా ఉంది, కంట్రోల్ చేస్తూ ఉంటాం. మీరు ఎవ్వరు కూడా నేను ఒకటే చెప్తున్నాను, మమ్మల్ని నమ్మండి, మేము మిమ్మల్ని నమ్ముతాం. మేము ముందు మిమ్మల్ని నమ్ముతాం, ఆ తర్వాత మమ్మల్ని నమ్మండి. మీకోసం ఎప్పుడు ఏం కావాలని చేస్తాం. నాకు ఇంకో విషయం కూడా గుర్తు చేస్తుంటా, వైద్య సంఘానికి ఆఫీసు పెట్టి నేను చెప్తున్నా, దాని మీద నేను గుర్తు చేయలేను. నేనే చెప్తా ఉన్నా, కలెక్టర్ గారితో మాట్లాడినా. స్థలం అలాట్మెంట్ విషయం కొన్ని రూల్స్ మారినాయి. ప్రతి విషయం కూడా రాష్ట్ర క్యాబినెట్ పోవాల్సి వస్తుంది. దాని మీద పనిచేస్తా ఉన్నాం. ఇంకొక 3-4 నెలల లోపల ఎక్కడైతే స్థలాన్ని ఇస్తారో ఆ స్థలాన్ని 100% నేను ఇప్పిస్తాను. దానికి ఎన్నికలు కూడా చెప్పినా ఆ మాటకు నేను నిలబెట్టుకుంటాను తప్పకుండా. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, బిలేటెడ్ క్రిస్మస్ విషెస్ కూడా చెప్పుకుంటా అందరికీ కూడా. ఈరోజు నేను మీ అందరి మధ్యన నిలబడి మాట్లాడే అవకాశం మీరే నాకు ఇచ్చినారు. మాధవమ్మ ఎవరంటే ఎవరికి నా ముఖ పరిచయం కూడా లేదు. మీ అందరూ ఆశీర్వాదంతోనే ఈరోజు కడపలో పని చేయగలుగుతా ఉన్నాము. ఈరోజు ఒళ్ళు బరువు అందించుకోకుండా
మేము ఏమనుకున్నామో ఈ ఎలక్షన్స్లో పోటీ చేయకముందు మా ఆలోచనలు ఎలా ఉన్నాయో, అభివృద్ధి చేయాలంటే ఏ ఏ యాక్షన్ ప్లాన్స్తో మనం ముందుకు పోవాలో, కడప నియోజకవర్గానికి అసలు నెసెసిటీ ఏముంది, ఎక్కడ మనం వెనకబడి ఉందాము, మిగతా జిల్లాల హెడ్ క్వార్టర్స్తో కంపేర్ చేసి ఎక్కడుంది కడప అనే విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్నాం. క్యాంపెయినింగ్ 10 నెలల్లో అవగాహన చేసుకున్నాకనే మనము మన కడపలో రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా మన సొంత మేనిఫెస్టోను మనం ఇక్కడ నిర్ణయం చేసుకుని రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మేనిఫెస్టోలో 10 విషయాలలో ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటా వస్తూ ఉన్నాము. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా మనము పని చేయాల్సి ఉంటుంది. మనం అనుకున్న విధంగా పని చేయడానికి మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కంప్లీట్గా బర్బాద్ చేస్తున్నారు గత ప్రభుత్వంతో వాళ్ళు. ఈరోజు ఉద్యోగస్తులకి, పింఛన్దారులకి, అలాగే సంక్షేమ పింఛన్లకి డబ్బులు ఇచ్చుకుంటుంటేనే మన బడ్జెట్ వెళ్ళిపోతా ఉంది. అందులో మీద దాటుకొని మనము ఆ యొక్క అవాంతరాలను దాటుకొని ముందుకు వచ్చి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసుకోవాల్సింది. అందులో కడప నియోజకవర్గంలో రాష్ట్రంలోని మిగతా హెడ్ క్వార్టర్స్ కంటే చాలా వీకటి లాస్ట్ పొజిషన్లో ఉండడం నా అభిప్రాయం. లాస్ట్ పొజిషన్ ఒక ఏజెన్సీస్ లెవెల్లో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఏదో మేము చేసాము, సర్వీస్ డెవలప్ చేసాము, రింగ్ రోడ్ వేసాము అంటున్నారు. కానీ ఆ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ఉన్న మన యొక్క కడపకు సంబంధించిన కార్పొరేట్కి సంబంధించిన డివిజన్స్ రోజు కాలాల పరిస్థితి ఏంటనే ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్క ప్లేస్ కి తిరిగాను. ఇక్కడ ఉన్నవాడు అందరూ తిరిగినారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ప్రతి ఒక్క డివిజన్ లో ప్రతి ఒక్క కాలం లేని, రోడ్డు లేని వీధులలో తిరిగినాను. అడుగున్న సమస్యలన్నీ పూర్తి అవగాహనలో ఉన్నాము. ఈరోజు మనకు కడపకి ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే వాసన్న. ఆయనకి పరిపాలనా విభాగంలో ఏ విధంగా ఈ ఫైళ్ళను మూవ్ చేసుకోవాలా, సెక్రటేరియట్లో ఎవరోజు పట్టుకోవాలనేది ఆయనకు పట్టుంది. కాబట్టి మనం ఈ మాట కూడా చేసుకుంటా ఉన్నాం. మనం ఎప్పుడో ఎవరినో కలిస్తే అనంతపురం జిల్లాలో మన కడప ప్రత్యేక కడప గురించి అక్కడ మాట్లాడుకుంటా ఉంటారంట. అంటే మనం ఏం చేస్తున్నాం అనేది పక్కన జిల్లాలో వాళ్ళు, పక్కన మన రాష్ట్రంలో నలుమూల ఆ పక్కన పలాస వైపు, వైజాగ్ వైపు, శ్రీకాకుళం వైపు కూడా మాట్లాడుకుంటా ఉంటారు. ఈడున్న సంఘ విద్రోహ శక్తులు మాత్రము మనల్ని గొప్ప పట్టించాలని చెప్పేసి వీళ్ళ ప్రయత్నాలు. ఎందుకంటే వీళ్ళు అలా చేసేసి ప్రజలను మభ్యపెట్టేసి ఈ యొక్క కడప ఇంకొక 5 సంవత్సరాలు వెనక్కి తోసేసుకునే ఉద్దేశంలో వాళ్ళు ఉండాలి. కానీ మనము ఎవరు ఎన్ని చేసినా కూడా మనము కడప అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము. అందులో సంపూర్ణంగా ఫుల్ స్ట్రాంగ్ గా స్ట్రెంత్ గా ముందుకు పోయే పరిస్థితుల్లో ఇక్కడ వాసన కానీ, నేను కానీ, మన తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం పనిచేస్తున్నారు. వాళ్ళకి రూపాయి జీతం ఇట్లా ప్రతి ఒక్క డివిజన్ లో మీరు ఇదాలు గమనించాలా. క్యాడర్ ఎంత యాక్టివ్ గా పనిచేస్తున్నారని, ఎక్కడ ఏ సమస్యలను ముందుకెళ్తున్నారు, కాలువలు, డ్రైనేజ్, గార్బేజ్ సంబంధంగా కూడా చాలా త్వరతగతిన. ఈరోజు నేను 22 డివిజన్ పోయినాను. అక్కడున్న లోకల్లో ఉన్న రెసిడెంట్స్ చెప్తున్నారు చాలా బాగా మెయింటైన్ అవుతున్నామా, చాలా ఇబ్బందులు ఉండినాము. డ్రైనేజెస్ కానీ, గార్బేజ్ కానీ బంద్ రావడం కానీ. ఈరోజు మనం అధికారంలో రాగానే 100 బండ్లు ఉన్న కడప కార్పొరేషన్లో 70 బండ్లకు ఉంటాయి. తీసుకెళ్తే మళ్ళా 100 బండ్లకు తీసుకొని వచ్చినారు. అందువల్ల మనకు ఈ యొక్క శానిటైజర్ మెయింటెనెన్స్ ఈజీ అవుతా ఉంది. వాటిని కూడా 1 సంవత్సరం 2 రోజులు అభివృద్ధించుకొని ముందుకు రావడం జరిగింది. ప్రతి ఒక్క దాంట్లో ఎక్కడ సొల్యూషన్ ఉంది ఆ విధంగా ముందుకు పోతారో డెఫినెట్గా శ్రీనివాస్ రెడ్డిన హెల్ప్ చేస్తా ఆయన సహకారంతో ముందుకు పోవడం జరుగుతుంది. కడప అభివృద్ధి వైపు దృష్టి సారించి ఎక్కడి నుంచి ఫండ్స్ తెచ్చుకోవాలి, ఏం చేయాలని కడప అభివృద్ధి మాత్రమే సింగిల్ పాయింట్ ఆఫ్ ఎజెండాగా ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా దానికి సహకరించాలా. సంపూర్ణంగా ఇక్కడ ఉండి చాలా యాక్టివ్ గా పనిచేయగలుగుతాము. ఎవరు ఎక్కడ ఏ టీంలో ఏం మాట్లాడినా కూడా మీరు దాన్ని మన రోజు కాబట్టి మాట్లాడుతున్నారు, మనల్ని గబ్బు కట్టేసి మాట్లాడుతున్నారని మాత్రం మీరు బిలీవ్ చేయొచ్చు. కంప్లీట్ గా పొద్దున 6 గంటలకు మొదలు పెడితే రాత్రి 10 గంటల వరకు పని చేస్తూనే ఉన్నాము. కాబట్టి పని చేసే పూర్తి శక్తి సామర్థ్యాలు ఉన్నాడు. కాబట్టి మీరు ఏ విధమైన అపోహలు కూడా నమ్మమాకండి. అందరికీ చేస్తూనే ఉన్నాము. అన్ని విధాలా కలుపుతాము. ఎవరికి వచ్చినా కూడా
వాసన కానీ నేను కానీ సంపూర్ణంగా మీకు సాధించడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఏదైనా మొహమాటం లేకుండా ఎవరు నాయకుడి దగ్గర వేసి రికమెండేషన్తో పోవాలన్న అవసరం కూడా లేదు. ఎవరైనా వాకింగ్ చేయొచ్చు, ఆ సమస్యను చెప్పొచ్చు, దాని పరిష్కార మార్గాల్లో ఈ న్యాయపరంగా ఉంటే మన చేతుల్లో ఉంటే చేయడానికి సర్వం సిద్ధంగా తెలియజేసుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే రాబో సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకరికి ధన్యవాదాలు.